పక్షంలోకి. సో, ఈరోజు మనం భక్తి రసామృత సింధులో 8వ అధ్యాయం మరియు 9వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో, మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 8వ అధ్యాయం భక్తి రసామృత సింధులో పేరు వచ్చేసి ఆఫెన్సెస్ టు బి అవాయిడెడ్, అంటే అపరాధాలు ఏవైతే చేయకూడదు భక్తి మార్గంలో మనం భక్తి చేసుకునేటప్పుడు. సో వివిధ శాస్త్రాల నుంచి ఇక్కడ ఎన్నో అపరాధాలు మెన్షన్ చేశారు. సో లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ చదువుకుంటూ వెళ్దాం. సో మొత్తం సప్లిమెంటరీ వేదిక్ లిటరేచర్స్లో 32 అపరాధాలు ఇచ్చారు భగవంతుడికి సేవ చేసుకునే సమయంలో. సో ఇక్కడ 2 రకాల అపరాధాల గురించి అధ్యాయంలో చర్చ జరిగింది. ఒకటి నామాపరాధం, ఇంకొకటి సేవా అపరాధం. సో ఇక్కడ ఇప్పుడు సేవా అపరాధం గురించి చెప్తున్నారు. మొదటిది వచ్చేసి ఇందులో 32 సేవా అపరాధాలు ఉన్నాయి భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు. మొదటిది వచ్చేసి మీరు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మందిరం లోపలికి కారులో కానీ పల్లకిలో కానీ వెళ్ళకూడదు, లేకపోతే షూస్ చెప్పులు బూట్లు వేసుకొని వెళ్ళకూడదు. కొన్ని విషయాలు మీకు తెలుసు అనుకుంటాను, మీరు ఆల్రెడీ పాటిస్తున్నారు. కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటారు, పాటించడానికి ప్రయత్నించవచ్చు. ఆ విధంగా సేవా అపరాధం నుంచి మీరు ఈ యొక్క సేవా అపరాధం చేయకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. సో వన్ షుడ్ నాట్ ఫెయిల్. సో మనము జన్మాష్టమి ఇప్పుడు రాబోతుంది, రథయాత్ర ఇప్పుడు అయింది. సో ఇలాంటి జన్మాష్టమి, రథయాత్ర అలాంటి ఉత్సవాల్ని వైభవంగా జరుపుకోవాలి భగవంతుడి యొక్క సంతుష్టి కోసం. ఇవి ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు వీటిని, అది కూడా ఒక సేవా అపరాధం. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి ముందు వెళ్ళినప్పుడు మనం తప్పకుండా ప్రణామం చేయాలి, అంటే నమస్కారం చేయాలి. బోడౌన్ అంటే సాష్టాంగ ప్రణామం, ప్రభుజీలకైతే మాతాజీలకైతే పంచాంగ ప్రణామం చేయాలన్నమాట. అలాగే మన కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకున్న తర్వాత, ప్రసాదం తీసుకున్న తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోకుండా మందిరంలోకి ప్రవేశించకూడదు. అలాగే వన్ షుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్ ఇన్ ఎ కంటామినేటెడ్ స్టేట్, అంటే మనము కలుషితమై ఉన్నప్పుడు, కంటామినేట్ అయి ఉన్నప్పుడు, అంటే ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోతే అప్పుడు
కొంత సమయం వరకు మనం మందిరం లోపలికి ప్రవేశించకూడదు. ఎలాగంటే ఫ్యామిలీ లో ఎవరైనా చనిపోతే బ్రాహ్మణులైతే 12 రోజులు, క్షత్రియులైతే వైశ్యులకైతే 15 రోజులు, శూద్రులకైతే 30 రోజులు ఇలా ఇచ్చారు శాస్త్రాల్లో. అది పాటించవచ్చు. నెక్స్ట్ ఎప్పుడు కూడా మనము ప్రణామం చేసినప్పుడు దండోత్ప్రణామం కానీ లేకపోతే పంచాంగ ప్రణామం కానీ భగవంతుడికి ఒక్క చేతితో చేయకూడదు, 2 చేతులతో చేయాలి. ఇంకా ప్రదక్షిణ అనేది మనము గుడి చుట్టూ, విగ్రహం చుట్టూ, భగవంతుడి యొక్క గర్భగృహం చుట్టూ ప్రదక్షిణ అనేది చేయాలి. భగవంతుడు మన కుడివైపు పెట్టుకొని మనం ప్రదక్షిణ చేయాలి, అంటే క్లాక్ వైజ్. అంతేగాని భగవంతుడు ముందే ప్రదక్షిణ మీరే చుట్టూ తిరుగుకొని ప్రదక్షిణ చేయకూడదు. సో అలా మనం మందిరంకి వెళ్ళినప్పుడు భగవంతుడి విగ్రహం చుట్టూ లేదా గర్భగృహ చుట్టూ మందిరం చుట్టూ కనీసం 3 ప్రదక్షిణలు చేయాలి. సో ఇంకొకటి వచ్చేసి వన్ షుడ్ నాట్ స్ప్రెడ్ హిస్ లెగ్స్ బిఫోర్ ది డిటీ. మనం భగవంతుడి దగ్గర ముందు కూర్చున్నప్పుడు మందిరంలో కాళ్ళు చాచి కూర్చోకూడదు. భగవంతుడి ముందట మనం కాళ్ళు ఎప్పుడు చూపించకూడదు మన భగవంతుడి ముందట. అలాగే అలా భగవంతుడి ముందట మోకాళ్ళు కానీ అలా అంటే కూర్చునే పద్ధతి సరిగా కూర్చోవాలన్నమాట. భగవంతుడి ముందట కాళ్ళు మోకాళ్ళు ఇవన్నీ చూపించకూడదు భగవంతుడికి. ఇంకా అలాగే భగవంతుడి ముందు నిద్రపోకూడదు, విగ్రహం ముందు. అలాగే భగవంతుడి విగ్రహం ముందు మందిరం లోపల దర్శనం ఓపెన్ ఉన్నప్పుడు ఆయన విగ్రహం ముందు ప్రసాదం కూడా సేవించకూడదు. అలాగే వన్ షుడ్ నెవర్ స్పీక్ ఎ లై. మీరు ఎప్పుడు అబద్ధం ఆడకూడదు భగవంతుడి ముందు, విగ్రహం ముందు. అలాగే భగవంతుడి విగ్రహం ముందు గట్టిగా మాట్లాడకూడదు. ఇంకా వేరే వాళ్ళతో కూడా గట్టిగా మాట్లాడకూడదు భగవంతుడి విగ్రహం ముందు. గట్టిగా అరవడం లేకపోతే ఏడవడం గట్టిగా ఇవన్నీ చేయకూడదు భగవంతుడి ముందు. భగవంతుడి ముందు వేరే వారితో గొడవ పడడం కానీ, యుద్ధం చేయడం కానీ, కొట్లాడడం చేయకూడదు. అలాగే భగవంతుడి ముందు ఇంకొకరిని గట్టిగా తిట్టకూడదు. అలాగే భగవంతుడి ముందు మీరు మీ ఉదారతను ప్రదర్శించడం, దానం చేయడం బెగ్గర్స్కి, భిక్షుకులకి చేయకూడదు. ఇంకా భగవంతుడి ముందు వేరే వాళ్ళతో క్రూరంగా మాట్లాడకూడదు. ఇంకా భగవంతుడి ముందు మీరు ఫర్ బ్లాంకెట్ భగవంతుడి ముందు ధరించకూడదు. ఇంకా భగవంతుడి ముందు మీరు ఇంకొకరిని పొగడకూడదు. అలాగే భగవంతుడు ముందు మీరు అనుచితమైన వాక్యాలు, శబ్దాలు చేయకూడదు. భగవంతుడి ముందు మీరు గాలి వదలకూడదు. భగవంతుడి ముందు వన్ షుడ్ నాట్ ఫెయిల్ టు వర్షిప్ ద డీటీ అకార్డింగ్ టు వన్స్ మీన్. అంటే మీ స్థాయి, స్తోమత, మీ యొక్క శక్తి అనుసారంగా భగవంతుడికి ఆరాధించుకోవాలి. భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, పత్రం పుష్పం ఫలంతో ఏమేమో భక్తి అగరచ్చది. మీరు ఎంతో ఈజీగా భగవంతుడిని మనం ప్రసన్నం చేయొచ్చు పత్రం పుష్పం ఫలంతో ఏం ద్వారా. సో అలాగని మనం ఓన్లీ పత్రం పుష్పం ఫలంతో ఏం భగవంతుడికి ఇచ్చేసి ఊరుకోకూడదు. ఒకవేళ మనకు ఎలాంటి స్థాయిలో మనకి భగవంతుని ఆరాధించుకోవచ్చు, ఎంత వైభవంగా అంత చక్కగా ఆరాధించుకోవడానికి భగవంతుడికి శృంగారం చేయడం కానీ, భోగ నైవేద్యాలు కానీ అన్ని విషయాల్లో మనకు వీలైనంత మటుకు బెస్ట్గా మనం సర్వ్ చేయాలి భగవంతుడికి. సో అలాగే మనం ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టందే మనం ఆహారాన్ని తినకూడదు. భగవంతుడికి ఎప్పుడు కూడా కాలానుసారంగా, అంటే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ వస్తాయి అవి భగవంతుడికి అర్పించాలి. ఇంకా మనము కుకింగ్ చేసిన తర్వాత, వంట వండిన తర్వాత కూడా ఫస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. దానికి ముందు మనం తినకూడదు. ఇంకా మనం కూర్చున్నప్పుడు కూడా మన వీపుని భగవంతుడికి చేసి కూర్చోకూడదు, మన బ్యాక్. ఇంకా ఎప్పుడైనా మనము మన గురువుకి ప్రణామాలు అర్పించినప్పుడు మనము ప్రణామ మంత్రాలు చదవాలి గట్టిగా, సైలెంట్గా ఉండకూడదు.
ప్రణామాలు అర్పించేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి గురువు గారి ముందు ఆయన్ని మనం పొగడాలి. గురువు గారి ముందుకు వచ్చినప్పుడు మనం ఆయన గురించి పొగడాలి. నెక్స్ట్ ఆయన గురువు ముందు ఉన్నప్పుడు మీరు మీ గురించి గొప్పగా చెప్పుకోకూడదు. అలాగే మీరు భగవంతుడి ముందు దేవతల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. సో ఇవి ఒక 32 అపరాధాలు మనం చేయకూడదు, సేవా అపరాధాలు భగవంతుడికి సేవ చేసుకునేప్పుడు అనే విషయాలు ఇక్కడ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకా ఎన్నో అపరాధాలు వరాహ పురాణంలో కూడా ఇచ్చారు. అందులో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 29 ఉన్నట్టున్నాయి ఇక్కడ. అంధకారంలో భగవంతుడి విగ్రహాన్ని తాకకూడదు. అలాగే విగ్రహారాధనకి కావాల్సిన నియమాలు నిబంధనలు అన్నీ కూడా సరిగ్గా పాటించాలి. వన్ షుడ్ నాట్ ఎంటర్ ద టెంపుల్. మనం మందిరంలోకి ప్రవేశించేప్పుడు శబ్దం చేసి మందిరంలోకి ప్రవేశించాలి. ఇంకా అలాగే ఒకవేళ మనం భగవంతుడికి నైవేద్యం పెట్టబోతుంటే ఆ యొక్క వంటకాల్ని ఏవైనా కుక్కలు కానీ పందులు కానీ అలాంటి లోవర్ యానిమల్స్ చూడకూడదు. అలా చూసింటే దాన్ని ఆఫర్ చేయకూడదు. వన్ షుడ్ నాట్ బ్రేక్ సైలెన్స్. మనము భగవంతుడిని ఆరాధించుకునేటప్పుడు మనం భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉండాలి. ఆ టైంలో వేరే మాటలు మాట్లాడకూడదు. సైలెన్స్ మెయింటైన్ చేయాలి, బ్రేక్ చేయకూడదు. సో భగవంతుడిని ఆరాధించుకునే మధ్యలో సమయంలో మనము మలమూత్రం తయారు చేయడానికి వెళ్ళకూడదు. అలాగే వన్ షుడ్ నాట్ ఆఫర్ ఇన్సెన్స్ వితౌట్ ఆఫరింగ్ సమ్ ఫ్లవర్. సో మనము అగరబత్తి, ఫ్లవర్ అన్నీ ఆఫర్ చేయాలి భగవంతుడికి. ఇంకా ఎప్పుడైతే మనము పువ్వులు ఆఫర్ చేస్తున్నాం భగవంతుడికి, అవి సువాసన కలిగి ఉండాలి, సువాసన లేకుండా ఉండకూడదు. ప్రతిరోజు మనం పళ్ళు తోముకోవాలి, బాగా కడుక్కోవాలి. మైథునంలో పాల్గొన్న తర్వాత డైరెక్ట్గా మనము భగవంతుడి సేవకి వెళ్ళకూడదు. అలాగే ఒక స్త్రీ ఆమె పీరియడ్స్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆమెను స్పర్శించకూడదు. ఒక మృతదేహాన్ని స్పర్శించిన తర్వాత కూడా మనము డైరెక్ట్గా మందిరంలోకి ప్రవేశించకూడదు. అలాగే మనం ఎప్పుడు కూడా మందిరంలోకి ప్రవేశించినప్పుడు రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వస్త్రాలు ధరించకూడదు. లేకపోతే మనము ఫ్రెష్ ఉతికిన ఫ్రెష్ క్లోత్స్ మనం ధరించి మందిరానికి వెళ్ళాలి. ఫ్రెష్ కాకపోతే క్లోత్స్ అవి వేసుకొని మనం మందిరానికి వెళ్ళకూడదు. అలాగే మృతదేహాన్ని చూసిన తర్వాత మనం మందిరంలో ప్రవేశించకూడదు. అలాగే ఇంకా వన్ షుడ్ నాట్ బి యాంగ్రీ. కొన్ని సేమ్ ఉన్నాయి అందులో ఉన్నవి. శ్మశానానికి వెళ్ళిన తర్వాత కూడా మందిరంలోకి ప్రవేశించకూడదు. విగ్రహం ముందు ఉన్నప్పుడు మనము షుడ్ నాట్ బెల్చ్. సో అందుకని మనము ఆహారం బాగా మొత్తం తిన్న తర్వాత అంతా డైజెస్ట్ అయిన తర్వాత మందిరం లోపలికి ప్రవేశించాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఎవరైతే భగవంతుని సేవ చేసుకుంటున్నారో వాళ్ళు మరిజువానా, గాంజా ఇవన్నీ కూడా తాగకూడదు. లేకపోతే అటువంటి డ్రగ్స్ కానీ ఏవైనా ఇలాంటి డ్రగ్స్ తీసుకోకూడదు. సో మీరు శరీరానికి అంత ఆయిల్, నూనె రాసుకుంటే, నూనె మసాజ్ చేసుకొని ఉంటే ఆ టైంలో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి భగవంతుడికి సేవ చేయకూడదు. డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్పర్శించకూడదు విగ్రహాన్ని. వన్ షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్. సో మనం వేదిక శాస్త్రాలని ఎప్పుడు అవమానించకూడదు. సో ఏదైనా మనము కొత్తవి శాస్త్రానికి విరుద్ధమైన విషయాల్ని ప్రవేశపెట్టకూడదు. భగవంతుడి ముందు బీటిల్ నట్ తినకూడదు. అలాగే అశుద్ధమైన పాత్రల్లో ఉంచిన
పువ్వులను కూడా భగవంతుడికి అర్పించకూడదు. భగవంతుడికి మనం ఆరాధించేటప్పుడు కింద నేల మీద కూర్చొని ఆరాధించకూడదు. కింద ఏదైనా కార్పెట్ కానీ ఏదైనా ఆసనం కానీ వేసుకోవాలి. సో మనం స్నానం చేయకుండా భగవంతుడిని స్పర్శించకూడదు. మనం ఎప్పుడు కూడా మన యొక్క ఇక్కడ నుదురులో ఇలా 3 లైన్ల గీతలు ఉన్న తిలకాన్ని ధరించకూడదు. మనం ఎప్పుడైనా సరే చేతులు కాళ్ళు కడుక్కోకుండా మందిరంలోకి ప్రవేశించకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి అలాంటివి భగవంతుడి సేవకి ఇంకా ఏం జాగ్రత్తలు పాటించాలంటే, ఎవరైతే వైష్ణవులు కాదో వాళ్ళు వండిన వంటకాలని భగవంతుడికి నైవేద్యం పెట్టకూడదు. అలాగే అభక్తుల ముందు కూడా నైవేద్యం పెట్టకూడదు. అలా భక్తుల్ని చూస్తూ భగవంతుడికి సేవ చేయకూడదు. మనము గణపతికి పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే గణపతి మన యొక్క భక్తి మార్గంలో ఉన్న విఘ్నాలన్నీ కూడా ఆయన తొలగించేస్తాడు. బ్రహ్మ సంహితలో మనం చదువుతాము, గణపతి నరసింహస్వామిని పూజ చేస్తారు. ఆయన నుంచి ఆయనకు శక్తి లభిస్తుంది. ఆయన ద్వారా లభించిన శక్తి ద్వారా ఆయన భక్తుల మార్గంలో వచ్చే బాధలన్నీ కూడా తొలగించేస్తాడు. అందుకని అందరూ గణపతిని పూజించాలి. సో అంటే మనం ఇస్కాన్లో అయితే గణపతిని పూజించము, ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు మనకు అవసరం లేదు అని. ఇంకా మనం డైరెక్ట్గా ఇక్కడ నరసింహదేవుని పూజిస్తాం కనుక, సో మనము మన భక్తిలో వచ్చే విఘ్నాల్ని, భక్త విఘ్న వినాశక లక్ష్మీపతి నరసింహదేవ భగవాన్ని మనం పూజిస్తాం కనుక, సో మనము ఇంకా గణపతిని దీనికోసం పూజించము. సో అలాగే డీటీ షుడ్ నాట్ బి బేడ్ ఇన్ వాటర్ విచ్ ఇస్ టచ్. మనము ఆల్రెడీ మన గోర్లతో స్పర్శించిన నీళ్ళతో మనం భగవంతుడిని స్నానం చేయించకూడదు. అలాగే మనం చెమటలు వస్తున్నాయి అనుకోండి, అలాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజించకూడదు. ఇలా ఎన్నో నిబంధనలు ఉన్నాయన్నమాట. ఏవైతే పువ్వులను మనం భగవంతుడికి అర్పించామో వాటిని ఎప్పుడు దాటకూడదు, వాటి నుంచి వెళ్ళప్పుడు. నార్ షుడ్ వన్ టేక్ ఏ వావ్ ఇన్ ద నేమ్. భగవంతుడి పేరు మీద మనము ఏవి వ్రతాలు తీసుకోకూడదు, శపథాలు తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా రకరకాల అపరాధాలు అన్నమాట. భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు ఇవన్నీ మనం చేయకుండా జాగ్రత్త పడాలి. పద్మపురాణంలో కూడా ఇచ్చారు. సో ఒకవేళ ఒక వ్యక్తి ఎన్నో పాపాలు చేసినా కానీ భగవంతుడు కనుక తన శరణాగతుడు అయిపోతే అన్ని పాపాల నుంచి అతను ముక్తి పొందుతాడు. సో ఇది ముఖ్యమైన విషయం అన్నమాట. భగవంతుడికి శరణాగతం అయితే మనం పాపాల నుంచి ముక్తి పొందవచ్చు. సో ఒకవేళ మనము భగవంతుడి పట్ల ఏదైనా అపరాధం చేస్తే, సేవా అపరాధం కానీ ఏదైనా విధంగా, ఒకవేళ మనము హరినామాన్ని బాగా జపం చేస్తే ఆ సేవా అపరాధం నుంచి కూడా ముక్తి పొందవచ్చు. కానీ ఒకవేళ మనము నామం పట్లనే, హరినామం పట్లనే అపరాధం చేస్తే అప్పుడు మరి మనకు ముక్తి పొందే అవకాశం లేదన్నమాట దీని నుంచి. సో మొత్తం 10 విధ నామ అపరాధాలు ఉన్నాయి, 10 నామ అపరాధాలు ఉన్నాయి. వీటి గురించి కూడా ఇక్కడ ఇచ్చారు మొత్తం. ఇవి చాలామందికి తెలుసు. ఇంకా ముఖ్యంగా ఇలా నామ అపరాధాలు చేయకుండా ఉండడానికి జాగ్రత్త ఎలా పడాలి, ఈ విషయాల గురించి విస్తృతంగా మనము హరినామ చింతామణిలో చర్చించుకున్నాము. సో అందుకనే మీరు ఆ లెక్చర్స్ రెఫర్ చేయొచ్చు దీనికి. సో 10 నామ అపరాధాలు ఇచ్చారు. దీంతో ఈ ఒక అధ్యాయం ముగుస్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్ 9వ అధ్యాయం ఉంది. 9వ అధ్యాయం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్లాస్ఫేమీ. బ్లాస్ఫేమీ అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా భగవంతుడిని నిందిస్తుంటే, ఆ భగవంతుడి లేకపోతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని ఎవరైనా నిందిస్తుంటే అది మనం ఎప్పుడూ కూడా సహించకూడదు. 10వ స్కందంలో అక్కడ ఇచ్చారనమాట. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు, ఒకవేళ మనము అలా ఎవరైనా భగవంతుడిని భక్తుల్ని నిందిస్తుంటే అక్కడి నుంచి మనం ఆ యొక్క స్థానం నుంచి, ఆ స్థానాన్ని వదిలి మనం వెళ్లకుండా అక్కడే ఉండి వింటూ ఉంటే అప్పుడు మనము ఎన్ని పుణ్యకార్యాలు చేశామో దాని యొక్క ఫలితాలన్నీ కూడా కోల్పోతామంట.
శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు, మనము త్రినాదపి సునీచేన తరోరేవ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో మనం ఎప్పుడు కూడా ఇలా ఒక గడ్డిపూస కన్నా కూడా ఎంతో వినయంగా ఉండాలి. అలాగే ఒక చెట్టుకున్నంత సహిష్ణుత మనకు ఉండాలి. ఎల్లప్పుడూ మనం ఇంకొకరికి సమ్మానాన్ని ఇవ్వాలి, కానీ మనం ఎప్పుడు సమ్మానాన్ని ఆశించకూడదు. సో అలాంటి మన చేతన ఉంటే అప్పుడు మనం నిరంతరం హరినామాన్ని సంకీర్తనం అలాంటి చేతనలో చేయగలం. సో అందుకనే మరి ఇంత నమ్రతతో మనం ఉండి ఇంత సహిష్ణుతతో ఉంటే మరి ఎలా మనం సహించకుండా ఉండాలంటున్నారు? మన పట్ల ఎవరైనా అపరాధం చేస్తే, అపమానం చేస్తే, మన ఎవరైనా ఏమైనా అంటే అవమానిస్తే అప్పుడు మనం దాన్ని సహించాలి. అప్పుడు వినయంగా ఉండాలి, నమ్రతతో ఉండాలి. కానీ భగవంతుడి ఇంకొక భక్తులతో ఎవరైనా కానీ నిందిస్తే, అవమానిస్తే, అపరాధం చేస్తే మనము అలా తమాషా చూసుకుంటూ అక్కడే కూర్చోకూడదు అనమాట. సో అదే ఇక్కడ చెప్పారు. అందుకని చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆయన ఈ శ్లోకాన్ని చెప్పాడు, కానీ ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో జగాయి మీద వీళ్ళిద్దరూ నిత్యానంద ప్రభుని అవమానించారు, ఆయన పైన ఆక్రమణ చేశారని, వెంటనే చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చేసి సుదర్శన్ చక్రం పిలిచారు ఈ జగాయి మదని చంపేయడానికి. సో అక్కడ చైతన్య మహాప్రభు ఆగ్రహించారు, అక్కడ సహించలేదు. మనం ఎలాగో త్రినాదపి సునీచేన కదా, నిత్యానంద ప్రభు వాళ్ళు అవమానిస్తే ఏంటి, ఆక్రమణ చేస్తే ఏంటి, అంతే మనం ఏం చేయకుండా ఉండాలి, ఊరికే కూర్చోవాలి అని చెప్పలేదు చైతన్య మహాప్రభు. సో అందుకనే ఎప్పుడైనా సరే మనము కృష్ణుడు కానీ, కృష్ణుడు యొక్క శుద్ధ భక్తుడిని కానీ ఎవరైనా ఏ విధంగానైనా అవమానిస్తే, అపమానిస్తే, నిందిస్తే మనం సహించకూడదు ఎప్పుడైనా సరే. మరి ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? ఒకవేళ మనము వాళ్ళని ఆర్గ్యుమెంట్ ద్వారా మనం కూడా వారితో మాట్లాడి వాళ్ళకి ఒప్పించగలిగితే, వాళ్ళని తప్పు చేస్తారా వాళ్ళని ఒప్పించగలిగితే, వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళకు తెలియజేసే విధంగా మనం మాట్లాడగలిగితే మంచిదే. ఒకవేళ అది చేయలేకపోతే ఇంకొక 2 పనులు చేయొచ్చు. ఒకటి ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే అక్కడ నుంచి ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోవడం. సో అందుకని మనము ఫస్ట్ చెప్పారు, అలాంటి స్థలం దగ్గర ఉండి మనం ఉండకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది ఖండించగలిగితే మనం ఖండించాలి దాన్ని, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 2 చేయకపోతే. సో విషయం ఏంటంటే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఈ యొక్క భగవంతుడు భక్తుల యొక్క నిందనని, అవమానాన్ని మనం అన్ని చూసి అలా ఊరికే ఉండకూడదు, చూస్తూనే ఉండకూడదు. ఇది చాలా పెద్ద అపరాధం అనే విషయాన్ని చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణలు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి తిలకం ఇంకా తులసి మాల. మనము తిలకం ధరిస్తాం, తులసి మాల మెడలో ధరిస్తాం. సో ఈ యొక్క పద్మపురాణంలో ఒకటి ఇచ్చారు, వైష్ణవుడు అంటే ఆయన శరీరంలో తిలకాన్ని ధరించి ఉండాలి, 12 చోట్ల శరీరంలో తిలకాన్ని ధరించి ఉండాలి. అలాగే కంటిమాల కూడా ధరించి ఉండాలి. ఎవరైతే ఇలా తులసి కంటిమాలని ధరించి ఉంటారో, ఇంకా 12 చోట్ల తిలకాన్ని ధరించి ఉంటారు శరీరం పైన, ఇవన్నీ కూడా mark 12 places of their bodies as Vishnu temples with Vishnu's symbolic representations. సో ఈ విధంగా విష్ణువు యొక్క మందిరం, విష్ణువు యొక్క చిహ్నాలు ఇవన్నీ తిలకములు. ఇలా నుదురు పైన కూడా తిలకం ఉండాలి. భక్తులు అన్నప్పుడు ఎప్పుడు తిలకం పెట్టుకొని ఉండాలి, ఇంకా కంటిమాలు ధరించి ఉండాలి. సో తద్వారా ఇది చూడడం ద్వారా ఎవరికైనా అర్థమైపోతుంది వీళ్ళు విష్ణు భక్తులు అని. ఈ యొక్క ఇలాంటి భక్తుల ద్వారా అక్కడున్న వాతావరణం అంతా కూడా శుద్ధమైపోతుంది. ఇంకా వాళ్ళు అలాంటి భక్తులు ఎక్కడున్నా దాన్ని ఆ యొక్క స్థలాన్ని వైకుంఠంగా మార్చేయచ్చు. స్కంద పురాణంలో ఇలాంటి స్టేట్మెంట్ ఉంది, గోపీచందనంతో మనము తిలకాన్ని ధరిస్తాం. సో ధరించాలి. సో ఇలా ఎవరైతే తిలకాన్ని ధరించి కంటిమాల ధరించి ఉంటారో వాళ్ళని ఎప్పుడు యమదూతలు వాళ్ళ దగ్గరికి రారు. సో యమదూతలు అంటే యమరాజు యొక్క యమభటులు, వాళ్ళు ఎప్పుడు కూడా రారు. వాళ్ళు మామూలుగా పాపాత్ముల్ని దండిస్తారు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు మృత్యు సమయంలో. కానీ ఎవరైతే వైష్ణవ తిలకాన్ని ధరించారు, కంటిమాలను ధరించారు, వాళ్ళ దగ్గరికి కూడా ఎవరు యమదూతలు రారు. అందుకనే
శ్రీమద్ భాగవతంలో చెప్పారు, మనం చూస్తాము. అజామిలుణ్ణి రక్షించడానికి విష్ణుదూతలు వచ్చారు. యమదూతలు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి. కానీ యమదూతల నుంచి విష్ణుదూతలు వచ్చి ఆయన్ని రక్షించారు. ఎందుకంటే అజామిలుడు కృష్ణుడి భగవంతుడు నారాయణుడి నామాన్ని తలుచుకున్నాడు. ఇంకా ముందు కాలంలో ఆయన కొంచెం భక్తి కూడా చేసుకున్నాడు. సో అందుకనే ఆ సమయంలో యమదూతలు యమరాజు దగ్గర తిరిగి వెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పినప్పుడు యమరాజు వాళ్ళకి చెప్పారనమాట, వైష్ణవుల దగ్గరికి మీరు ఎప్పుడు వెళ్ళకండి, అది మన ఏరియా కాదు. సో వైష్ణవుల్ని ఎప్పుడు కూడా మనము ఇక్కడ తీసుకొని రాకూడదు, వాళ్ళు మన యొక్క ఏరియాలో రారు అని చెప్తారు. ఎప్పుడు వైష్ణవుల దగ్గరికి వెళ్ళకండి అని వార్నింగ్ ఇస్తారు వాళ్ళకి. పద్మపురాణంలో కూడా ఉందన్నమాట. ఈ విధంగా ఎవరైతే వాళ్ళ శరీరాన్ని భగవంతుడి నామంతో తిలకంతో ధరిస్తారో వాళ్ళ యొక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. ఇంకా చనిపోయిన తర్వాత, అంటే మృత్యు తర్వాత వాళ్ళు కృష్ణలోకాన్ని చేరుకుంటారు అని. సో ఇలా ఇవన్నీ ఏంటంటే మనము ముందు కూడా చూసుకున్నాం కదా, 64 డివోషనల్ ప్రిన్సిపల్స్ అవి కంటిన్యూ అవుతున్నాయి, 64. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి యాక్సెప్టింగ్ ఫ్లవర్ గార్లెండ్స్. సో ఎప్పుడైనా భగవంతుడి విగ్రహానికి ఏవైతే మనం పువ్వులు అర్పించామో అవి మనము ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రసాదిమాల అనమాట. భగవంతుడికి ఆల్రెడీ అర్పించిన పూల మాలని మనం ధరించవచ్చు. అది దాని ద్వారా మనం భగవంతుడి యొక్క కృపకు పాత్రలు అవుతాం. సో ఉద్ధవుడు కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట, ఓ కృష్ణ, మీరు ఏవైతే వస్తువుల్ని మీరు ఉపయోగించారో, వస్త్రాలు కానీ, పువ్వులు కానీ, పూల మాల కానీ, ఏమైనా అలంకరించుకునే వస్తువులు కానీ, మీరు భుజించిన ఆహారం కూడా, ఇవన్నీ ప్రసాదం రూపంలో నేను అన్నీ స్వీకరించాను, నేను అన్నీ వినియోగించుకున్నాను, ఎందుకంటే నేను మీ సేవకుడిని కనుక. సో అందుకనే నాకు నమ్మకం ఉంది, మాయా యొక్క శక్తి ద్వారా నేను ఎప్పుడు కూడా అచ్ఛన్నం అయిపోను, మాయ నుంచి నేను ఎప్పుడు రక్షింపబడతాను. సో ఈ విషయం ఏంటంటే, ఇలా ఎవరైతే భగవంతుడి యొక్క తిలకాన్ని ధరించి, కంటిమాలను ధరించి, భగవంతుడి యొక్క ప్రసాది మాల, వస్త్రాలు ఇవన్నీ ధరిస్తారో, అలాంటి వారు ఎప్పుడు కూడా మాయలో పడరు. ఇంకా మృత్యు సమయంలో యమభటులు వాళ్ళ దగ్గరికి రారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనము అన్నీ ఇప్పుడు 64 ప్రిన్సిపల్స్ అన్నీ పాటించలేకపోయినా సరే, ఒకవేళ ఒక వ్యక్తి కృష్ణ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తే అతను వైష్ణవుడిగా మారగలడు. ఇలా స్కంద పురాణంలో కూడా ఇచ్చారు, ఎవరైతే భగవంతుడి యొక్క పూలమాలని ధరిస్తారో వాళ్ళు సమస్త రోగాల నుంచి, పాపాల నుంచి ముక్తులైపోతారు. ఈ విధంగా అంటే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించి, అది ప్రసాదమే అంటే ఆహారం రూపంలో కానీ, అది పూల మాల కానివ్వండి, ఏదైనా కానివ్వండి, భగవంతుడికి మనము అర్పించిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తే దాని ద్వారా మనకి ఎంతో చక్కగా మనకి అన్ని లాభాలు కలుగుతాయి. భక్తిలో మనం ముందుకు వెళ్ళొచ్చు, అన్ని పాపాలు తొలగిపోతాయి. సో భక్తి అనేది చాలా ఈజీ అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రసాదం తీసుకోవడం చాలా ఈజీ. మీరు ప్రసాదం తీసుకున్నప్పుడు వైష్ణవులుగా మారిపోవచ్చు. సో చాలా ఈజీ పద్ధతి అనమాట. ఇంకా అలాంటి చాలా సింపుల్ ఈజీవి ఇచ్చారు. భగవంతుడు పూలమాల ధరించడం, తిలకం ధరించడం, కంటిమాల ధరించడం. సో భగవంతుడి ముందు నృత్యం చేయడం, భగవంతుడి ముందు నృత్యం చేయడం ద్వారా కూడా ఇక్కడ రాశారు, ఎలాగైతే మనం భగవంతుడిని నృత్యం చేస్తూ ఉంటామో, చప్పట్లు కొడుతూ ఉంటామో, రెండు చేతులు జోడించి చేతులెత్తి మనం నృత్యం చేస్తాము, భగవంతుడికి శరణాగతం అవుతూ. సో మనలో ఉన్న పాపాలు, మనం చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయంట. అవి ఎలా అంటే ఎగిరిపోతాయంట. ఎలా ఎగిరిపోతాయంటే, మనం చేతులెత్తి నృత్యం చేస్తున్నప్పుడు, చేతులతో చప్పట్లు చేసి నృత్యం చేస్తున్నప్పుడు, మనం ఇలా చేతితో చప్పట్లు కొట్టగానే అక్కడ ఏదైనా పక్షి ఉంటే ఎగిరిపోతుంది కదా చెట్టు మీద నుంచి ఆ శబ్దం విని, అలాగే మనం కూడా అలా నృత్యంలో చప్పట్లు కొడుతున్నా, చేతులెత్తి నృత్యం చేస్తున్నా, అప్పుడు మనలో ఎన్నో వేల సంవత్సరాలు క్రితం, వేల జన్మల నుంచి చేసిన అన్ని పాపాలను కూడా అలా ఎగిరిపోతాయంట.
సో ఇంత ఈజీ మనకి భక్తి చేసుకోవడం. భక్తి మార్గంలో మన పాపాలన్నీ తొలగించుకోవడానికి మీరు భక్తి మార్గం కాకుండా వేరే మార్గాన్ని అనుసరిస్తే అంత ఈజీ కాదు. చాలా కష్టం. ఎంతో తపస్య, వ్రతాలు అన్నీ చేసిన తర్వాత మీరు పాపాల నుంచి ముక్తి పొందవచ్చు. కానీ భక్తి మార్గంలో ఎంత ఈజీ. ప్రసాదం స్వీకరించి, నృత్యం చేసి, భగవంతుడి పూలమాలను ధరించి ఈజీగా మనము పాపాల నుంచి ముక్తులం అవ్వగలం. అలాగే భగవంతుడి ముందు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఐటము, భగవంతుడి ముందు మనము ప్రణామాలు, దండోత్ ప్రణామాలు, పంచాంగ ప్రణామం చేసుకోవడం అన్నమాట. జస్ట్ ప్రణామాలు చేసుకొని భగవంతుడికి మనం ఎంతో ఈజీగా భక్తిలో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎంత గొప్ప విషయం అంటే భగవంతుడికి ప్రణామాలు చేసుకోవడం. దీని నుంచి ఇది ఎంత గొప్ప మీకు ఫలితాన్ని ఇస్తుందంటే, మీరు ఎన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం ద్వారా వచ్చే ఫలితం కన్నా కూడా జస్ట్ మీరు భగవంతుడికి ప్రణామం చేసుకుంటే దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుందంట. సో ఈ విధంగా మీరు ఎన్నో యజ్ఞాలు చేయడం ద్వారా ఎన్నో పుణ్యఫలాలని మీరు సేకరించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ పుణ్యఫలాలన్నీ మీ క్షయించిపోతాయో, మళ్ళీ క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ యొక్క మర్త్యలోకమైన పృథ్వీ పైన తిరిగి రావాల్సింది. స్వర్గాన్ని నుంచి కూడా మీరు వెళ్ళిపోయినా, ఎన్నో యజ్ఞాలు చేస్తున్న స్వర్గానికి కూడా వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఆ యజ్ఞ ఫలితాలు పూర్తయిపోయిన తర్వాత, భోగించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ పృథ్వీ పైనకి రావాల్సిందే. కానీ ఎవరైతే భగవంతుడికి ఒకసారి ప్రణామాలు అర్పిస్తారో ఆ వ్యక్తి మళ్ళీ భౌతిక ప్రపంచంలో తిరిగి రావాల్సిన అవసరం లేదు. భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు. చూడండి ఎంత ఈజీగా భగవంతుడికి భక్తి చేసుకోవడం. ఇవన్నీ మనము అర్థం చేసుకోవచ్చు దీని యొక్క గొప్పతనం. సో మనకు అందుకని మందిరాలు ఉన్నాయి మనకు ఈ యొక్క అవకాశాన్ని కలిగించడానికి. ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు, కొన్ని అన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ మందిరానికి వచ్చినప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. అందరూ చేస్తారు, మీరు చూడొచ్చు, నేర్చుకోవచ్చు. ఇంకా ఈ యొక్క అవకాశం ఉంటుంది అన్నీ చేసుకోవడానికి. మందిరానికి వెళ్తే భగవంతుడు ఒక పూలమాల దొరుకుతుంది, ప్రసాదం దొరుకుతుంది, నృత్యం చేయొచ్చు, గానం చేయొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, ప్రణామం చేయొచ్చు. సో ఇవన్నీ ఈజీగా మీరు పాటించవచ్చు అన్నమాట. భగవంతుడి మందిరానికి వెళ్ళినప్పుడు ఒకటేసారి అన్ని పొద్దున్నుంచి రాత్రి వరకు మందిరంలో జరిగే ఈ 64 అన్ని ప్రిన్సిపల్స్ పాటించవచ్చు. అలాగే భగవంతుడి ముందు మనము నించోవడం. ఎప్పుడైనా రథయాత్ర, భగవంతుడు పల్లకీలో వెళ్తున్నాడు, రథయాత్రలో వెళ్తున్నాడు, రథంలో వెళ్తున్నప్పుడు మనము భగవంతుడు నించొని మనం భగవంతుడి నుంచి దర్శనం చేసుకుంటే మన పాపాలను తెలియపోతాయంట. అందుకే మనం రథయాత్ర చేసేది. ఇలా ఎంతో మందికి అవకాశం దొరుకుతుంది భగవంతుడిని దర్శించుకొని, ఆ భగవంతుడిని చూసి నించొని ప్రణామాలు అర్పించుకొని వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళిపోతారు. అలా రథయాత్ర వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇలా పల్లకిలో వెళ్తున్నప్పుడు భగవంతుడి వెనకాల ఫాలో అవ్వడం. మనం రథయాత్రతో పాటు కానీ ముందు కానీ వెనకాల కానీ సైడ్ నుంచి కానీ ఆ రథయాత్రలో పాల్గొని భగవంతుడితో పాటు మనం వెళ్ళడం నడుచుకుంటూ. సో ఇది కూడా ఒక భక్తిలో ఒక అంగం. లేకపోతే మందిరానికి వెళ్ళడమే ఒక భక్తిలో ఒక అంగం. 64లో మందిరానికి వెళ్ళడం కానీ, లేకపోతే తీర్థస్థలాన్ని దర్శించుకోవడానికి వెళ్ళడం. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మందిరాలు ఉన్నాయి, చాలా మందిరాలని కూడా దర్శించుకోవడం. తద్వారా మనము ఈ యొక్క భౌతిక సంసార సాగరం నుంచి మనము ముక్తి లభించవచ్చు అని రాస్తున్నారు ఇక్కడ పురాణాల్లో రాశారు. సో అందుకని బృందావనంలో చాలా ద్వారకాలు, మథురాలు ఎన్నో మందిరాలు ఉన్నాయి. సో అక్కడ భక్తులు వెళ్ళినప్పుడు అక్కడ మందిరాలను అన్నీ దర్శించుకుంటారు. సో ఈ విధంగా అక్కడ వెళ్ళి భగవంతుడిని దర్శించుకోవడం ద్వారా, మందిరాలకు వెళ్ళడం ద్వారా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా ఎంతో ఈజీగా భక్తి చేసుకోవచ్చు. సర్కమాంబులేటింగ్ ద టెంపుల్ ఆఫ్ విష్ణు. సో మీరు భగవంతుడి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మందిరంలో ప్రదక్షిణ చేసి మీరు ఈ మృత్యు సంసార సాగరం నుంచి ముక్తి లభించవచ్చు అంట. అంటే జస్ట్ ప్రదక్షిణ చేయడం ద్వారా మందిరంలో. చూసారా ఎంత ఇవన్నీ మనము చాలాసార్లు చేస్తుంటాం, కానీ దీని యొక్క ఇంపార్టెన్స్, వాల్యూ చాలా ఉందన్నమాట. ఒకవేళ ఇది అర్థం చేసుకొని మనం సరైన చేతనంతో చేస్తే మనకి ఇంకా చాలా మంచి ఫలితం వస్తుంది. భక్తి మార్గంలో ఇంకా బాగా ఫాస్ట్గా మనం ఎదగలుగుతాం. చతుర్మాస్య వ్రతం ఉంటుంది, 4 మాసాలు చతుర్వాసంలో ఉంటుంది. ఇప్పుడు కూడా నడుస్తుంది ఒకటి. సో శ్రావణ మాసం నుంచి తీసుకొని. సో ఈ కాలంలో జనరల్లీ సాధువులు ఈ వానాకాలంలో ఎక్కువగా ప్రయాణం చేయరు. సో ఒకే దగ్గర ఉంటారు. సో ఇంకా ఎన్నో నియమాలు పాటిస్తారు.
సో స్కంద పురాణంలో చెప్పారు, ఈ సమయంలో ఎవరైనా సరే మా విష్ణు మందిరాన్ని 4 సార్లు ప్రదక్షిణ చేస్తే అతను మొత్తం విశ్వం అంతా ప్రయాణం చేసిన ఫలితం దక్కుతుందంట. సో ఈ విధంగా అంటే ఈ మొత్తం విశ్వం అంతా ప్రయాణం చేయడం అంటే అన్ని తీర్థస్థలాలు, గంగా నది ఒడ్డున ఉన్న అన్ని తీర్థస్థలాలు దర్శనం చేసుకున్న ఫలితం దక్కుతుందంట. సో అందుకని భగవంతుడికి ప్రదక్షిణ చేసుకొని మనకి ఎంత లాభం వస్తుందో ఇక్కడ చెప్పారు. అలాగే ఇంకోటి అర్చన. అర్చన అంటే భగవంతుడికి మనము విగ్రహాన్ని మందిరంలో ఆరాధించడం. సో తద్వారా కూడా మనము అర్థం చేసుకోవచ్చు, దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు హిమ్సెల్ఫ్ టు బి నాట్ ద బాడీ బట్ దిస్, మనం ఆత్మ శరీరం కాదు అని. సో ఇలా సుధామ భగవంతుడి యొక్క మిత్రుడు, సఖ. ఆయన బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన లోపల అనుకుంటున్నాడు, కృష్ణుణ్ణి పూజించడం ద్వారా ఈ యొక్క స్వర్గవాసం కానీ, ముక్తి కానీ, మూల్లోగల ఆధిపత్యం కానీ, అన్ని అష్టైశ్వర్యాలు భౌతిక ప్రపంచంలో అన్ని యోగ సిద్ధులు అన్నీ కూడా లభించేస్తాయి కృష్ణుని ఆరాధించడం మాత్రం. సో ఎందుకు అంటే ఇలా ఎందుకు చెప్పారంటే, కృష్ణుడు సుధామకు చెప్పాడు, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నువ్వు కొంచెం ఆహారం తీసుకురా, నాకు ఆకలిస్తుంది అని. సో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగితే సుధామ ఇంకా మిత్రులు, వాళ్ళు బ్రాహ్మణులు అన్నారు, మేము ఇక్కడ యజ్ఞం చేస్తున్నాము, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి అని. సో అప్పుడు తిరిగి వచ్చేసారు సుధామ, ఇలా బ్రాహ్మణులు ఇలా మాకు ఇవ్వట్లేదు అని. అప్పుడు వాళ్ళు కృష్ణుడు చెప్పాడు, సరే మీరు వాళ్ళ బ్రాహ్మణి యొక్క పత్ని, వాళ్ళ యొక్క భార్యలు వెళ్ళి అడగండి అని. సో బ్రాహ్మణ పత్నిని వెళ్ళి అడిగితే భార్యని, సో వాళ్ళు ఇచ్చారనమాట. కృష్ణుడు వినగానే, కృష్ణుడు ఆకలి అవుతుందని వినగానే ఏవైతే భోగ నైవేద్యాలు రెడీ చేశారో భగవంతుడికి అర్పించడానికి, అవన్నీ తీసుకొని స్వయంగా వచ్చేసి కృష్ణుడికి అర్పించేశారు. సో విషయం ఏంటంటే, ఇలా విష్ణు రహస్యాలు చెప్తున్నారన్నమాట. ఎవరైనా సరే ఇలా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ఆయన ఆరాధన చేసుకుంటే వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుంది. అంటే భగవంతుడిని ఆరాధించుకుంటే అన్నీ మనకు లభించేస్తాయి, ఇంకా వేరే ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో భగవంతుడికి సేవ చేసుకోవడమే ఒక ముఖ్యమైన భక్తిలో అంగం. సో ఈ విధంగా ఇక్కడ ఇంతకుముందు కూడా అర్చన కూడా సేవనే కదా, ఇది సేవ. ఇక్కడ చెప్పే సేవ ఏంటంటే వైభవంతో, అష్టైశ్వర్యాలతో భగవంతుడికి భగవంతుడిని ఒక రాజుగా మనం గుర్తించి, ఒక రాజుకి ఎలా వైభవంగా సేవలు చేస్తూ ఉంటారో అందరు సేవకులు, అలా మనము కృష్ణుడిని, భగవంతుడిని రాజుగా ట్రీట్ చేసి సేవలు చేయడం. సో ఈ అవకాశం సమాజంలో ఉండే ధనికులకి ఎటువంటి అవకాశం ఉంది. చాలా ధనం ఉన్న వ్యక్తులు ఈ విధంగా భగవంతుడి కోసం వైభవంగా పూజ ఆరాధన జరగడానికి కావాల్సిన సదుపాయాలు కలిగించడం, భగవంతుడి కోసం మంచి మందిరాన్ని నిర్మించడం, లేకపోతే అన్ని ఏర్పాట్లు చేయడం, పెద్ద పెద్ద ఉత్సవాలు, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరగడానికి భగవంతుడి కోసం. సో ఈ విధంగా భగవంతుడికి ఆరాధించడానికి అన్ని మంచి మంచి సదుపాయాలు కల్పించడం కూడా ఒక రకమైన సేవ భగవంతుడికి చేయడం. సో అది ఇక్కడ చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ విధమైన మంచి సేవ చేసుకుంటే ధనికులు, ఎంతోమంది సాధారణ ప్రజలు మందిరానికి వస్తారు. అక్కడ ఒకవేళ మంచి ఆరాధన జరుగుతుంది, మంచి సువిధలు సదుపాయాలు ఉంటే అప్పుడు సాధారణ ప్రజలు వచ్చి భగవంతుడిని దర్శించుకొని, భగవంతుడి ముందు నృత్యం చేసి, భగవంతుడి నామాలు జపించి, భగవంతుడి ప్రసాదాన్ని తీసుకొని ఎంతో భక్తిలో లాభం పొందవచ్చు. సో దీనికి ఈ యొక్క ధనికులు ఇటువంటి సేవ చేయవచ్చు. సో తద్వారా వాళ్ళు ఎన్నో భగవంతుడి యొక్క కృపకు పాత్రలు కావచ్చు. సో అందుకనే భగవంతుడి సేవ చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళైతే ఇంకా ఎంతో లాభాన్ని పొందవచ్చు. సో మనకి భాగవతంలో ఇచ్చారు, ఇలా భగవంతుడు ఒక్కడే బద్ధజీవుల్ని ఉద్ధరించగలడు, ఇంకా ఎవరు దేవతలు కూడా ఉద్ధరించలేరు. సో భగవంతుడు లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధి శుద్ధ భక్తుడు మాత్రమే ఈ యొక్క బద్ధజీవుల్ని ఉద్ధరించవచ్చు అన్నమాట. అదే ఇక్కడ విషయం చెప్పారు. సో మనం భగవంతుడి యొక్క
విగ్రహాన్ని ఆరాధించుకున్న, ఏ విధంగా అయినా ఆ విగ్రహారాధనలో పాల్గొన్న, సహాయం చేసిన, ఎన్నో జన్మల నుంచి మనము పోగు చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి ముందు గానం చేయడం. భగవంతుడి ముందు జ్ఞానం చేయడం ద్వారా, భగవంతుడి గుణగానం చేయడం ద్వారా మనం కూడా భగవంతుడి యొక్క లోకం మనకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే భగవంతుడికి శివుడి ప్రార్థనల కన్నా కూడా భగవంతుడి యొక్క భక్తుల యొక్క గుణగానం వినాలని ఇలా పాడడం, గానం పాడడం భగవంతుడికి నచ్చుతుందంట, కృష్ణుడికి. ఇంకోటి సంకీర్తన. సంకీర్తన అంటే కూడా అందరూ కలిసి గట్టిగా ఉచ్చస్వరంలో భగవంతుడి యొక్క నామ రూప గుణం మహిమల లీలల గురించి వర్ణించడం, ప్రచారం చేయడం, అందరూ కలిసి కీర్తన చేయడం భక్తుల సాంగత్యంలో. సో దీన్ని సంకీర్తన అంటారు. దీని ద్వారా కూడా ఒక్క వ్యక్తికి ఎవరైతే సంకీర్తనలో పాల్గొంటున్నారో వారికి ఎలాగో లాభం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సంకీర్తన ద్వారా ఎవరైతే వింటారో భగవంతుడి యొక్క నామాన్ని కానీ, గానాన్ని కానీ, సో వాళ్ళందరికీ కూడా లాభం లభిస్తుంది. ఇంకా అందరి పాపాలు కూడా తొలగిపోతాయి. సో ఇలా ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పారనమాట. అందుకే మనకి చాలా గానాలు, ప్రార్థనలు భగవంతుని గుణగానం చేయడానికి బ్రహ్మ సంహిత, నారద పంచరత్న, శ్రీమద్ భాగవతంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఎన్నో గానాలు ఉన్నాయి, ఎన్నో గుణగానం ఉన్నాయి, మొత్తం నిండి ఉంది అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి జప. ఇంకొకటి జపం చేసుకోవడం. ఇదంటే ఒకరు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం భగవంతుడి నామాన్ని డైలీ జపం చేయడం. సో మనం ఎలాగైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తాం, సో అది చేయడం. ఇది కూడా ఒక ముఖ్యమైన అంగం అన్నమాట భక్తిలో. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్, అంటే భగవంతుడికి సమర్పించుకోవడం. ఎలా మనం సమర్పించుకుంటామంటే భగవంతుడి పాదపద్మాల ముందు భగవంతుడికి 3 విధాలుగా మనం భగవంతుడికి ముందుకు వెళ్ళి మనం సమర్పించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఆ 3 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంప్రార్థనాత్మిక, ఇంకొకటి దైన్య ఓదిక, ఇంకొకటి లాలసామయి. సో సంప్రార్థనాత్మిక అంటే ఎంతో సంపూర్ణమైన భావంతో భగవంతుడికి ఫీలింగ్తో ప్రార్థనలు అర్పించుకోవడం. దైన్య ఓదిక అంటే మన యొక్క దైన్యమైన పరిస్థితి, నేను ఎంత పతితుణ్ణి, ఎంత కలుషితమైన వ్యక్తిని, నేను ఎంత అధముడిని అనే మన యొక్క పరిస్థితిని వర్ణించుకుంటూ భగవంతుడి ముందు మనల్ని సమర్పించుకోవడం, భగవంతుడి యొక్క కృపను ఆశించడం, భగవంతుడిని మనల్ని ఉద్ధరించమని కోరుకోవడం. సో లాలసామయ్య అంటే ఇది కొంచెం హయ్యర్ స్టేజ్ అనమాట, అడ్వాన్స్ స్టేజ్లో. ఇక్కడ భగవంతుడికి పర్టికులర్ విధంగా సేవ చేసుకోవడం, లేకపోతే పర్టికులర్ కోరిక భక్తిలో భగవంతుడికి ఏ విధంగా సేవ చేసుకోవడం, సంతృప్తిపరచడం, దానికి సంబంధించి కోరుకోవడం, ప్రార్థించుకోవడం. సో వీటన్నిటికీ కూడా ఉదాహరణలు ఇచ్చారు. సో ఈ లాలసామయి స్టేజ్ వచ్చేసి కొంచెం మనము భక్తిలో ఉన్నత సాధించిన తర్వాత, అంటే స్వరూప సిద్ధి, అంటే మనం ఇప్పటికీ మనకు అర్థమైపోయింది మనం స్వరూపం ఏమిటి అని మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో, అప్పుడు మనం అది చేయొచ్చు. అలా ఉదాహరణలు ఇచ్చారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి సంప్రార్థనాత్మక ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే యువతీలు, యవ్వనంలో ఉన్న స్త్రీలు, మహిళలు అబ్బాయిల పట్ల ఆకర్షితులవుతారు, యవ్వనంలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఆకర్షితులవుతారు, అలాగే అబ్బాయిలు అమ్మాయిల పట్ల ఆకర్షితులవుతారు. సో అలాగే నా యొక్క మనస్సు కూడా మీ యొక్క పాదపద్మాల పట్ల ఆకర్షితం కాక అని ప్రార్థించుకోవడం, ఇది సంప్రార్థనాత్మక ప్రార్థన. సో అంటే వీళ్ళు ఇప్పుడు ఇంకా అంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేదు, కానీ కోరుకుంటున్నారు మేము కూడా భక్తిలో ఉన్నతి సాధించాలి అనే కోరికతో మనం భగవంతుడికి ప్రార్థిస్తున్నాం. మాకు ఇప్పుడు అంత భక్తి లేదు, మాకు భక్తి రావాలి, భగవంతుడి పట్ల ప్రేమ రావాలి, ఆకర్షణ, ఆసక్తి పొందాలి అనే ఉద్దేశంతో భగవంతుడికి ప్రార్థించుకోవడం. నెక్స్ట్ వచ్చేసి దైన్యబోధిక ప్రార్థనలకి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. అక్కడ మనం ప్రార్థించుకుంటాము, నాకన్నా పతితుడు ఇంకెవరు లేరు, నాకన్నా పెద్ద అపరాధి ఇంకో ఎవరు లేరు, నేను ఎంత పెద్ద అపరాధిని, ఎంత పెద్ద పాపాత్ముని అంటే నాకే సిగ్గేస్తుంది మీ ముందుకు రావాలని, మీ ముందుకు రావడానికి, ఇలా ప్రార్థన అర్పించుకోవడానికి నాకే సిగ్గు వేస్తుంది. సో ఇటువంటి ప్రార్థన చేసుకోవడం, అలాంటి భావనతో, అలాంటి పరిస్థితుల్లో. సో ఈ విధంగా ఇక్కడ
ఒక వ్యక్తి నిజాయితీతో ఇలా భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అప్పుడు భగవంతుడు కృప అతనికి కలుగుతుంది. అతను సమస్త పాపాల నుంచి ముక్తుడైపోతాడు. సో కానీ అంతేగాని నిజాయితీ లేకుండా భగవంతుడి ముందుకు వచ్చేసి అన్ని పాపాలు చేసి భగవంతుడి దగ్గరికి వచ్చి నేను పాపాత్ముడిని, నేను పాపాలు చేశాను, నన్ను క్షమించండి అని వెళ్ళిపోవడం. ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడులే, నేను భగవంతుడు నా పని చెప్పిస్తున్నాను కాబట్టి నాకేం కాదులే అని మళ్ళీ పాపాలు చేయడం, ఇది తప్పు. సో మనం ఏదైనా సరే భగవంతుడి ముందుకు వచ్చి నిజాయితీగా ప్రార్థించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాలసామయి ప్రార్థన. దీనికి ఉదాహరణ ఇచ్చారు నారదమునిది. నారదముని అక్కడ అంటున్నారు నారద పంచరాత్రిలో, ఓ భగవంతుడా, ఎప్పుడు మీరు నన్ను కోరుకుంటారు, మీరు ఎప్పుడు నాకు ఆదేశం ఇస్తారు మీకు ఇలా చామర సేవ చేయమని, ఫ్యానింగ్. సో అంటే ఇక్కడ నారదుని ఒక దాస్య భావంలో, ఒక దాసుడిగా పర్సనల్గా భగవంతుడికి సేవ చేయాలని కోరికతో అలా ప్రార్థన చేసుకుంటాం. ఇది లాలసామయి ప్రార్థన. ఎందుకంటే ఇది లక్ష్మీదేవి చేస్తుంది ఇలాంటి సేవ. సో ఆ భగవంతుడు అలా భగవంతుడు ఒక పార్షదుల్లా, ఒక సేవకుల్లా ఆయనకు సేవ చేయాలనుకున్నారు. ఈ విధంగా ఇది లాలసామయ ప్రార్థన. సో ఈ విధంగా నారద పంచరాత్రిలో ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. అక్కడ నారదుని కోరుకుంటారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ సబ్మిషన్, అంటే ప్రార్థన. ఓ భగవంతుడా, ఎప్పుడు ఆ రోజు వస్తుంది, నేను కూడా మీ యొక్క నామాన్ని నిరంతరం జపిస్తూ కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, అలా నిరంతరం జపించగలుగుతాను, అటువంటి ఉన్నత స్థాయికి నేను ఎప్పుడు చేరుకోగలను అని ప్రార్థించడం. సో ఇదన్నమాట. ఇది ఒక రకమైన ఇలాంటి ఈగర్నెస్, లౌల్యం, ఇలాంటి కోరిక మనకు ఉండాలన్నమాట. నేను భక్తిలో ముందుకు వెళ్ళాలి, నేను భగవంతుడి నామాన్ని బాగా జపించాలి, భగవంతుడి పట్ల నాకు ప్రేమ, ఆసక్తి, పాదపద్మాల పట్ల ఆకర్షణ పెంపొందాలి, నా మనసు ఎప్పుడు భగవంతుడి గురించి చింతించాలి అనే కోరిక, ఇలాంటివి కోరుకోవడం అనేవి చాలా చాలా అవసరం. మౌల్యం ఏక మూలం. సో ఇవేంటంటే మీరు నిజంగా భగవద్ధామంలోకి వెళ్ళాలనుకుంటే, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే దానికి మూల్యం ఏంటి చెల్లించవలసిందంటే లౌల్యం, అంటే ఎటువంటి కోరిక. నేను భగవంతుడికి మంచి భక్తి చేసుకోవాలి, నేను మంచి భక్తుడిగా మారాలి, శుద్ధ భక్తుడిగా మారాలి, నేను లేను నా పరిస్థితిలో అని ఇలా కోరుకోవడమే అసలైన మూల్యం. మీరు కోరుకోవాలి ఇలా నిజంగా నిజాయితీగా, అప్పుడు భగవంతుడు మనకి కృప చూపిస్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనము అలా హృదయంతో, ఫీలింగ్స్తో, భావనతో, వివిధ చేతనతో భగవంతుని ప్రార్థించుకోవడం. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఐటమ్ డివోషనల్ సర్వీస్లో ప్రిన్సిపల్స్లో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే రిసైటింగ్ నోటబుల్ ప్రేయర్స్. అంటే మనకి భగవద్గీత, భాగవతము, వివిధ పురాణాల్లో, శాస్త్రాల్లో కొంతమంది భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవంతుడికి వివిధ రకాలుగా ప్రార్థించుకున్నారు. ఆ ప్రార్థనల్ని మనం విని, చదివి, నేర్చుకొని అవే ప్రార్థనలు కూడా మనం భగవంతుడికి సమర్పించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు ఇలాంటి శుద్ధ భక్తుల యొక్క ప్రార్థన ఆల్రెడీ స్వీకరించాడు, ఆయన స్వీకరిస్తారు కనుక. ఒక్కసారి మనకు తెలియకపోతే ఎలా ప్రార్థించాలో, సో మీరు ఇలా ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క ప్రార్థన, బ్రహ్మ సంహిత కానీ, భగవద్గీత కానీ, గౌతమీయ తంత్ర, శ్రీమద్ భాగవతంలో వందలాది ప్రార్థనలు ఉన్నాయి భక్తుల ద్వారా చేసినవి. సో ఇవన్నీ కూడా మనము భగవంతుడి ముందు ఇవన్నీ కూడా రిసైట్ చేయాలన్నమాట. రిసైట్ చేయడానికే. సో ఈ విధంగా మనము ఇక్కడ చెప్పారనమాట. ఇలా ఎవరైతే ప్రార్థనలు భగవంతుడికి ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు కూడా సమస్త పాపాల నుంచి ముక్తులైపోయి వాళ్ళు కూడా వైకుంఠ లోక ప్రాప్తి వాళ్ళకు కూడా లభిస్తుంది. చూసారా, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అంగాలు. సో మనం ఎన్నో విధాలుగా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. అందుకే 64 మెథడ్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఏదో విధంగా మనం భక్తి చేసుకోగలిగే దానికనేసి మనకు ఆచార్యులు, శాస్త్రాలు ఇవన్నీ అందించారు. నెక్స్ట్ పార్టేకింగ్ ఆఫ్ ప్రసాదం. ప్రసాదం సేవం చేయడం ద్వారా, భగవంతుడి చరణామృత స్వీకరించడం ద్వారా, ఇది భగవంతుడి యొక్క విగ్రహాన్ని స్నానం చేయించిన చరణామృతం. ఇంకొకటి భగవంతుడికి అర్పించిన భోగ నైవేద్యం, ప్రసాదం. ఈ స్వీకరించడం ద్వారా కూడా మనం భగవద్ధామానికి వెళ్ళిపోయే అర్హత మనకు లభిస్తుంది. అన్ని పాపాల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. సో ఇవన్నీ అంగాల ద్వారా మీకు ఈ లాభం లభిస్తుంది. అలాగే భగవంతుడికి ఆఫర్ చేసిన సెంటు, ఫ్లవర్సు, ఇవన్నీ కూడా మనం స్మెల్ చేయడం, వాసన పీల్చుకోవడం ద్వారా.
సో, ఇలా వాసన పీల్చుకోవడం ద్వారా ఎలాగైతే ఒక పాము కాటు నుంచి ఒక వ్యక్తి ముక్తుడవ్వగలడో అలాగే మనం కూడా ఈ యొక్క మాయా యొక్క ప్రభావం నుంచి ముక్తులమవ్వగలం. సో, ఈ విధంగా అన్ని భౌతిక కల్మషాల నుంచి కూడా మనం ముక్తులమవ్వగలం. ఇలా భగవంతుడికి అర్పించిన పువ్వులను గానీ, సెంట్‌ని గానీ మనం పీల్చుకోవడం ద్వారా, వాసన పీల్చుకోవడం ద్వారా. సో, ఇంకొకటి ఇక్కడ చెప్తున్నారు. మనం ఎప్పుడైనా మందిరానికి అలా వెళ్ళినప్పుడు అందుకనే పూలు, పళ్ళు లేకపోతే సెంట్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. సాధువుల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి అర్పించుకోవాలి మనం. ఇది కూడా భక్తిలో ఒక అంగం. మనము ఈ భాగవతంలో చూస్తాం చతుష్కుమారులు తులసి మకరంద వాయు భగవంతుడికి అర్పించిన తులసికి స్పర్శించిన వాయువు వాళ్ళ నాసికలకు వెళ్ళి తద్వారా వాళ్ళు భగవంతుడి భక్తులుగా మారిపోయారు. సో భగవంతుడి భక్తులుగా మారడానికి జస్ట్ మనం భగవంతుడికి అర్పించిన తులసి లేకపోతే పువ్వులను కూడా మనం వాసన పీల్చుకుని భగవంతుడి భక్తులకు వచ్చేయచ్చు. సో అంతే ఈజీగా మనం భగవంతుడి భక్తి చేసుకోవచ్చు. అలాగే మనం భగవంతుడికి డైరెక్ట్గా భగవంతుడి విగ్రహాన్ని స్పర్శిస్తూ మనం సేవ చేసుకునే గనక భాగ్యం లభిస్తే తద్వారా కూడా మనం ఎంతో చక్కగా భక్తి మార్గాలను అనుసరించవచ్చు. కానీ అన్నిటికీ అందరికీ యోగ్యత లేదు భగవంతుడికి డైరెక్ట్గా విగ్రహం చేసుకోవడానికి. దానికి మనం దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళే సేవ చేసుకోవచ్చు భగవంతుడికి అని చెప్పారు ఇక్కడ ప్రభుపాల్ గారు. అలా కాకుండా గాంధీ ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారు హరిజన్ అనేసి. వీళ్ళందరూ హరిజనులు అందరూ కూడా భగవంతుడి మందిరాలకు రావచ్చు, సేవ చేసుకోవచ్చు అని చెప్పేస్తారు. కానీ అలా హరిజన్ అని రబ్బర్ స్టాంప్ వేసేస్తే సరిపోదు. వాళ్ళు హరిజనులు అయితే దానికి తగ్గట్టుగా నియమాలు, నిబంధనలు, అన్ని రకాల స్వచ్ఛత, శౌచత పాటించాలి. అప్పుడు అందరికీ యోగ్యత ఉంది, అర్హత ఉంది భగవంతుడికి సేవ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడి విగ్రహాన్ని దర్శించుకోవడమే. మనం భగవంతుడి విగ్రహాన్ని మందిరంలో దర్శించుకుంటే చాలు, మనము భగవద్ధామం ప్రాప్తి లభించవచ్చు. ఒకవేళ భక్తులు కాకపోయినా సరే, ఒకవేళ భక్తులు కాకపోయినా వాళ్ళు వెళ్ళి భగవంతుడిని గోవిందుడిని ఆ మందిరంలో వృందావనంలో దర్శించుకుంటే వాళ్ళు కనీసం స్వర్గలోకాలకైతే లభిస్తుంది, ప్రాప్తి లభిస్తుంది. భగవద్ధామానికి వెళ్ళలేకపోతే, ఎందుకంటే వాళ్ళు భక్తులు అయితే భగవద్ధామానికి వెళ్తారు, భక్తులు కాకపోతే అయినా వాళ్ళు దర్శించుకున్నందుకు వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి అయితే లభిస్తుంది, వేస్ట్ అయితే అవ్వదు. సో ఇది పాయింట్ అనమాట. సో ఈ విధంగా భగవంతుడి విగ్రహాన్ని మనం దర్శించుకుంటే ఎంత లాభం చూడండి. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడికి ఆరతి అర్పించడం, భగవంతుడి యొక్క ఉత్సవాన్ని వైభవంగా జరుపుకోవడం. ఇక స్కంద పురాణంలో ఇచ్చారనమాట. ఒకవేళ ఆరతి జరిగే సమయంలో మనం భగవంతుడి యొక్క ముఖాన్ని దర్శించుకుంటే చాలు, మన అన్ని పాపాల నుంచి మనం ముక్తులు అవ్వగలం. సో అలాగే ఇక్కడ చెప్పారు, అలాంటి ఉత్సవాల్లో చండాలుడు కూడా భగవంతుడిని దర్శించుకుంటే రథయాత్రలో కానీ డోల యాత్రలో కానీ, సో అతను కూడా భగవంతుడి యొక్క పార్షదుగా మారిపోవచ్చు, అంత శక్తి ఉంది. సో ఈ విధంగా అగ్నిపురాణంలో కూడా రాశారు, ఎవరైనా వ్యక్తి ఈ యొక్క భగవంతుడి విగ్రహారాధన చూసి దాన్ని ప్రశంసిస్తే సరిపోతుంది, అతను క్రియాయోగా చేసిన అన్ని ఫలితాలు దక్కుతాయంట ఆయనకి. సో ఇలా ఎన్నో ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట భక్తిలో. ఇవి మొత్తం 64 ప్రిన్సిపల్స్ మనం పాటించి ఇలా భక్తిలో ఎంతో బాగా మనం ముందుకి వెళ్ళవచ్చు. సో దీని తర్వాత 10th చాప్టర్ నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిద్దాము, ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు అందరూ ఓపిక ముందుకు. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదికి జై. భక్తి రసామృత సింధుకి జై. అనంతకోటి వైష్ణవ వృందకి జై. నితాయ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్.